హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి. అంటే ఇందులో క్యాష్యూ వేశాను. మొన్న పట్టయితేన శనగపిండితో చేశాను. ఈసారి కార్న్‌ఫ్లోర్‌తో చేస్తున్నాను. కేజీ చికెన్ తెచ్చారు. అందులోన స్కిన్‌లెస్ బోన్‌లెస్ తీసేసాను పక్కకి. ఇందులో నేనేం చేస్తున్నానంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా పొడి ఇది నేను చేసుకున్నదేనండి. ఈ మసాలా పొడి ఇవన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 1 డే అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచేస్తాననమాట. సో, ఇవంతా బాగా మిక్స్ చేసేసి ముక్కలకన్నిటిని పట్టించేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాననమాట. సో, నాకు పకోడీ ఏసినప్పుడు ప్రతిసారి నేను నిమ్మకాయ పిండుతాను. టేస్ట్ బావుంటదని చెప్పారు. యాక్చువల్లీ నేను చికెన్ తిననండి. బట్ మా అమ్మాయిను, మా ఆయన తింటారు. ముఖ్యంగా మా అమ్మాయికి బాగా ఇష్టం అనమాట. సో, దానికోసం చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే చికెన్ తీసినప్పుడు ఇదిగోండి ఇట్లా ఉంది. దీంట్లోకి నేను ఒక స్పూను కార్న్ ఫ్లోర్ ఏసాను. సో, నా దగ్గర చికెన్ ఆయిల్ మొన్న వేపిందుంటే అదే యూజ్ చేస్తున్నానండి. సో, అందులోకి వేసేసి మీడియంలో పెట్టి బాగాన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో, ఎక్కువ టైం ఏమి పట్టదండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి 5-6 మినిట్స్‌లో అయిపోతది. అండ్ ఈ టైంలో నేను జీడిపప్పు ఏసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో, ఉడికిపోయిందండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా కుదిరింది. సో, ఇంతేనండి జీడిపప్పు పకోడీ వేయడం. నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారా అండి ఎంత వచ్చిందో? ఓకే అండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.